నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక మన దేశ రాజకీయ చరిత్రలో కొన్ని రికార్డులు కాలానికి అతీతంగా కనిపిస్తాయి అలాంటి రికార్డుల్లో ఒకటి స్వాతంత్ర భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సుదీర్ఘ పాలన దాదాపు 6 దశాబ్దాలకు పైగా ఆ రికార్డు చెక్కు చెదరకుండా నిలిచింది కానీ ఇప్పుడు భారత రాజకీయాల్లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవిలో నిరంతరాయంగా కొనసాగిన నాయకుడిగా నెహ్రూ రికార్డును అధిగమించే దిశకు చేరుకున్నారు జూన్ 10 2026 నాటికి మోదీ 4,399 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగి నెహ్రూ 4,398 రోజుల రికార్డును అధిగమించబోతున్నారు భారత రాజకీయాల్లో స్వాతంత్ర్యం తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజల చేత వరుసగా ఎన్నికై నిరంతరాయంగా అధికారంలో కొనసాగిన నాయకుడిగా ఇది ఒక ప్రత్యేక మైలురాయి 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల తర్వాత నెహ్రూ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 1964లో తన మరణం వరకు దేశాన్ని నడిపించారు ఆ కాలంలో భారతదేశం కొత్తగా స్వాతంత్రం పొందిన దేశం ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం పారిశ్రామీకరణకు పునాది వేయడం విదేశాంగ విధానాన్ని రూపొందించడం వంటి భారీ సవాళ్లు నెహ్రూ ముందున్నాయి అయితే 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో దేశ నాయకత్వం చేపట్టారు ప్రపంచీకరణ డిజిటల్ యుగం వేగంగా మారుతున్న అంతర్జాతీయ రాజకీయాలు సాంకేతిక పోటీ భద్రతా సవాళ్లు వంటి అంశాల మధ్య ఆయన పాలన కొనసాగుతోంది 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చిన మోదీ 2019లో తిరిగి ఘన విజయం సాధించారు 2024లో కూడా వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు స్వాతంత్రం అనంతరం భారత చరిత్రలో నెహ్రూ తర్వాత వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో విజయాన్ని సాధించిన ప్రధానమంత్రి కూడా ఆయనే మోదీ పాలనలో దేశ మౌలిక వసతుల రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు జాతీయ రహదారుల విస్తరణ రైల్వే ఆధునీకరణ విమానాశ్రయాల అభివృద్ధి డిజిటల్ సేవల విస్తరణ ప్రత్యక్ష నగదు బదిలీ వ్యవస్థ యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపుల విప్లవం సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులు తయారీ రంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ ప్రధాన విజయాలుగా పేర్కొంటున్నారు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదగడంలో కూడా ఈ చర్యలు సహాయపడ్డాయని వాదిస్తున్నారు అయితే మోదీ పాలనపై విమర్శలు కూడా లేకపోలేదు నిరుద్యోగం ద్రవ్యోల్బణం పెరుగుతున్న జీవన వ్యయం రూపాయి విలువలో హెచ్చుతగ్గులు వ్యవసాయ రంగ సవాళ్లు ఆదాయ అసమానతలు వంటి అంశాలను ప్రతిపక్షాలు తరచూ ప్రస్తావిస్తుంటాయి దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆ అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా చేరుతున్నాయా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి ఇక అంతర్జాతీయ పరిస్థితులు కూడా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి ముఖ్యంగా మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఇంధన ధరల పెరుగుదల ప్రపంచ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు వంటి అంశాలు భారతదేశానికి సవాళ్లుగా మారుతున్నాయి చమురు దిగుమతులపై ఆధారపడే దేశంగా భారత్కు ఇంధన ధరలు కీలక అంశం అందుకే ప్రత్యామ్నాయ ఇంధన వనరులు కొత్త వాణిజ్య మార్గాలు వ్యూహాత్మక భాగస్వామ్యాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది దౌత్య రంగంలో కూడా మోదీ ప్రభుత్వం చురుకైన పాత్ర పోషిస్తుంది అమెరికా యూరోప్ మధ్యప్రాచ్యం ఆసియా దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది ప్రపంచ వేదికలపై భారత ప్రభావాన్ని పెంచేందుకు వివిధ బహుళ పాక్షిక వేదికల్లో చురుకైన పాత్ర పోషిస్తోంది ఈ వ్యూహాలు దీర్ఘకాలంలో ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది అయితే రాజకీయంగా చూస్తే నెహ్రూ రికార్డును అధిగమించడం ఒక చారిత్రక ఘట్టమే అయినప్పటికీ నాయకుడి వారసత్వాన్ని నిర్ణయించేది కేవలం పదవిలో గడిపిన రోజుల సంఖ్య మాత్రమే కాదు దేశ ఆర్థిక స్థితి సామాజిక మార్పులు అంతర్జాతీయ స్థానం ప్రజల జీవన ప్రమాణాలు వంటి అంశాలే చివరికి చరిత్రలో ఒక నాయకుడి స్థానాన్ని నిర్ణయిస్తాయి అందుకే ఇప్పుడు భారత రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది నెహ్రూ తర్వాత అత్యంత ప్రభావవంతమైన ప్రధానమంత్రిగా ఇప్పటికే గుర్తింపు పొందిన నరేంద్ర మోదీ ఈ చారిత్రక మైలురాయిని దాటిన తర్వాత దేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లగలరా ఆర్థిక సవాళ్లను అధిగమించి అభివృద్ధి వేగాన్ని కొనసాగించగలరా అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల్లో భారత ప్రయోజనాలను మరింత బలోపేతం చేయగలరా అనే ప్రశ్నలకు సమాధానమే ఆయన రాజకీయ వారసత్వాన్ని నిర్ణయించనుంది ప్రస్తుతం మాత్రం ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది స్వాతంత్రానంతర భారత రాజకీయ చరిత్రలో జవహర్లాల్ నెహ్రూ తర్వాత మరోసారి ఒక నాయకుడు సుదీర్ఘకాలం ప్రజల మద్దతుతో అధికారంలో కొనసాగుతూ చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు జూన్ 10తో ఆ చరిత్రలో మరో కొత్త అధ్యాయం అధికారికంగా ప్రారంభం కానుంది